గుర్తుందా? గ్రంథం 12వ అధ్యాయం ఒక స్త్రీ గురించి ఏం ధరించుకుంది ఆ స్త్రీ? సూర్యుని ధరించుకున్న స్త్రీ అని ధ్యానించుకుంటా వచ్చాం. అయితే ఆ స్త్రీ పరమందు సూర్యుని ధరించుకున్న యోహానికి కనిపిస్తూ వస్తూ ఉంది. మనం కూడా పరము చేరాలంటే ఏం ధరించుకోవాలో కూడా దేవుడు నేర్పిస్తూ వచ్చాడు. ధరించుకోవాలో కూడా దేవుడు నేర్పిస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ ఇంకొక వచనం ఉంది, 12వ అధ్యాయం 1-2 వచనాలు మళ్ళా ఈ దినం చదువుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలు. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 ప్రసవవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. ఈమె సూర్యుని ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుతూ ఆ నొప్పులకి సూర్యున్నాయి. ఏం పడతా ఉంది? గర్భిణి అయి పడతా ఉంది, ఆ నొప్పులకి కేకలు వేస్తా ఉంది. స్త్రీలమైన మనకి తెలుసు ఏమని, ప్రతి ఒక్కరిని బిడ్డలను కన్నవారమే. అయితే ఆ గర్భ వేదన అనేది ఏంటో స్త్రీలంగా మనకు తెలుసు. అయితే ఈ స్త్రీ పరమందున్న ఈ స్త్రీ, యోహానికి ఆ పద్మాస దీపంలో కనబడుతున్న ఈ స్త్రీ గర్భిణిగా ఉండి ప్రసవ వేదన పడతా ఉందంటే, దేవుడు ఇక్కడ ఇశ్రాయేల్ జాతి యొక్క రక్షణ విషయమై ఆ విడవబడిన వారు ఆ తెగుళ్ళ చేత బాధించబడుతున్నప్పుడు ఈ గర్భిణి అయిన ఈ స్త్రీ యొక్క ప్రసవ వేదన తెలియపరుస్తూ ఉన్నాడు. అవును కదా? ఈ స్త్రీ గురించి మనం ఏం చెప్పుకున్నాం? ఇశ్రాయేల్ జాతి గురించి చెప్పుకున్నాం. సంఘం ఎత్తబడిన తర్వాత జరిగిన సంఘటన చెప్పుకుంటున్నాం. అయితే చూడండి, ఒక మాట ఉంది, గర్భిణి ఇర్మియా పుస్తకం 4 గొడ్రాల పిల్లల కనని దానా జయగీతం ఎత్తుము, ప్రసవ వేదన పడని దానా జయకీర్తన ఎత్తి ఆనందపడము, సంసారి పిల్లల కంటే విడవబడిన 54 ఎట్లా చెప్తా ఉన్నాడు. ప్రసవ వేదన పడకపోతే సంతోషం ఉంటుందా? కానీ ఇక్కడే చెప్తా ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలమైన మనం అనేక సార్లు అనేక మందిని చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఇశ్రాయేలు చెప్తా ఉన్నాడంటే, ఇశ్రాయేలు చెరగొని పోయినప్పుడు ఎక్కడికి? ఐగుప్తు దేశానికి చెరగా పోయారు కదా. ఆ చెరగా పోయినప్పుడు కొద్దిమందే ఆ చెర నుంచి విడిపించబడింది. ఎంతోమంది విడిపించబడి మరలా ఇశ్రాయేల్ దేశానికి వచ్చారు. అలా ఇశ్రాయేల్ దేశానికి వచ్చారు కాబట్టి వారి విషయమే ఆ సమయంలో దేవుడు వారితో యెషయా ప్రవక్త ద్వారా అందరూ సమకూర్చబడ్డారు. దేవుడు ఐగుప్తు దేశం నుంచి ఆ దాస, అందుకని ఇశ్రాయేల్ విషయమై ఏమంటా ఉన్నాడు? ప్రసవ వేదన పడని దానా సంతోషపడమంటా ఉన్నాడు. ఎందుకని? ఇశ్రాయేల్ ఆ సమయంలో ఏమాత్రం శ్రమ పడకుండానే వారి విషయమై ఎంతగానో దేవుడు వారిని సమయానికి అక్కడికి అయితే ఇప్పుడు ఆ ఇశ్రాయేలీలు ఏమైపోతా ఉన్నారు? అలాంటి ఇప్పుడు ఆ శ్రమల కాలంలో ఉన్నారు. వారు శ్రమ పడటం, వారు దుఃఖపడటం ఏమాత్రం ఇష్టం లేక ఆ ప్రసవ వేదన పడతా ఉందంట. ప్రసవ వేదన అనేది స్త్రీలైన వారికే పడతారు. ఎప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు? ఆదికాండంలో
ఆదాము అవ్వ దేవుని యొక్క ఆజ్ఞ మీరినప్పుడు ఏం చెప్తా ఉన్నాడు? ఏం చెప్తా ఉన్నాడు? నువ్వు ప్రసవ వేదన పడుచు పిల్లల్ని కంటావు అని అది ఒక శాపంగా దేవుడు అక్కడ తెలియపరుస్తా ఉన్నాడు. దేవుడు మానవుని సృష్టిని నిర్మించేటప్పుడైతే తన నోటి మాటతో నిర్మిస్తూ వచ్చాడు, కానీ ఏం చేస్తాడు? శ్రద్ధ చూపుతూ వచ్చాడు. నేల మట్టిని తీసుకున్నాడు, నేల మట్టిలో ఏం చేస్తా వచ్చాడు? నీరు పోస్తూ వచ్చాడు, ఆ నీటిని మళ్ళీ బురద ఆగా చేసి కలుపుతూ వచ్చాడు. తనకి ఇష్టమైన రూపంలో, తన రూపంలో మానవుని చేయడానికి కొంత శ్రమ పడిన వాడుగా ఉన్నాడు. అయితే ఈ తర్వాత ప్రసవ వేదన పడుతున్న ఆ సమయంలో ఆ దేవుడు ఎక్కడ పెంచుతున్నాడు ఆ బిడ్డల్ని? ఇర్మియా పుస్తకంలో కానీ యెషయా పుస్తకంలో గర్భంలో నేను ఎరిగానంటున్న మన వాక్యానుసారం గర్భంలో ఆ ఖర్చులు ఎలా ఏర్పడతా ఉందో, అవయవాలు ఎలా ఏర్పడుతున్నాయో, అవునా? ఆశ్చర్యమే. అవి ఎవరికి అంత చిక్కని విషయం. ఎలా ఉందో కూడా అంటే ఎక్కడ అది పెంచుతూ ఉన్నాడు? సహజంగా ఒక మట్టి తీసుకుంటే నీళ్లు పోస్తేనే అది బురద అవుతుంది కదా. నీళ్లు పోసి పిసికితేనే ఒక మన ఇష్టం వచ్చిన ఆకారము. పిల్లలు వర్షాకాలంలో బొమ్మలు చేయడానికి కూడా రకరకాల బొమ్మలు చేయడానికి గిన్నెలు చిన్న వయసులో మనం ఆడుకున్న వారమే ఇప్పుడు పిల్లలు అలానే చేస్తారు. ఏంటి? మట్టిని పిసికి రకరకాల బొమ్మలు చేసే విధానం. అయితే ఆ సమయంలో వాళ్ళు ఆ మట్టిని చేసే టైంలో నీళ్లు పోయిపోతే ఆ ఆకారం రాస్తుందా? రాదు కదా. అలానే మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని వాక్యం అనే నీటి ద్వారానే దేవునికి ఇష్టమైన పోలికగా మార్చబడతాం. అందుకే దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే తన పోలికలో మనల్ని చూడాలనుకుంటా ఉన్నాడు. అయితే ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే ఈ దాని వలె వేదన పడదు అంటున్న దేవుడు ఇక్కడ ఏమంటా ఉన్నాడు? చూడు ఏమంటా ఉన్నాడంటే ఇర్మియా పుస్తకం 4:1 ప్రసవ వేదన పడు స్త్రీ వలె సియోను కుమార్తెలు కేకలు వేస్తా ఉన్నారు. సియోను కుమార్తెలు ఎలా కేకలు వేస్తున్నారంట? ప్రసవ వేదన పడు స్త్రీలుగా కేకలు వేస్తున్నారంట. అయితే 1 తెస్సలోనికై 5:3 అంటే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చిన ఆకస్మికంగా నాశనం వస్తుందంట అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ గర్భిణీ స్త్రీ యొక్క పరిస్థితి ఉంటే దేవుడు ఈ దినాన మనతో కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఏంటంటే రక్షణ లేని వారి విషయమై, మన తోబుట్టువులు, బంధువులు, భర్తలు, బిడ్డల విషయమై, వారి రక్షణ విషయమై మనం కూడా ఏం చేయాలంట? ప్రసవ వేదన పడేవారిగా ఉండాలి. ప్రసవ వేదన పడే అనుభవంలో ఉండాలి. అంటే ఈ లోక సంబంధమైన ప్రసవ వేదన శరీర సంబంధమైన బిడ్డలను ఇస్తూ ఉంటుంది, అవును కదా. ప్రసవ వేదన పడే టైంలో మనకు తెలుసు అనేక మంది ఏమంటారు? ఫస్ట్ తల కనిపిస్తుంది అంటారు, మధ్యలో ఆగిపోతుంది అంటారు, మళ్ళీ ఏం చేస్తారు? ఎక్కువగా స్త్రీని, ప్రసవ వేదన పడుతున్న స్త్రీని ఒత్తిడికి గురి చేస్తారు. అప్పుడు ఆ ఒత్తిడికి గురి చేస్తున్న బిడ్డ రావడానికి ఆ టైంలో పడే ప్రయాస ఎంతో కష్టమైందిగా ఉంటుంది. దాన్ని వర్ణించడానికి ఇప్పుడు సమయం కాదు, కానీ ఇప్పుడు అయితే ఏం చేస్తారు? ఆపరేషన్లు వచ్చినాయి కాబట్టి అనేది కొంతమందికి తెలియకుండానే ఉండాలి. అయితే దేవుడు ఆ ప్రసవ జ్ఞానంతో మాట్లాడుతున్నా ఉన్నాడో చూడండి. యోబు పుస్తకం 14:1 ఏమంటారంటే స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల కలవాడే, అంటే కించిత్ ఆయుస్సు కలవాడే బాధపడుతాడు. స్త్రీ కనిన నరుడైతే ఎలా ఉన్నాడు? బాధపడికే నరుడు పుడతా ఉన్నాడు. అయితే మనం ప్రసవ వేదన పడి కనిన పిల్లలు బాధపడుతూనే ఉంటారు ఏదో ఒక చిన్న విషయంలో. కానీ ప్రభువైన యేసు క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొని తన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం బాధ పొందడం దేవునికి ఏమాత్రమూ ఇష్టం లేదు. మనం పొందాల్సిన వేదన, మనం పొందే తృణీకారము, అవమానము, దూషణ అవన్నీ ఆయన భరిస్తూ వచ్చాడు. అయితే దేవుడు మనల్ని ప్రసవ వేదన పడమంటున్నాడు. ఎవరి విషయమై?
రక్షణ లేని విషయమై, మన బంధువుల విషయమై, మన తోబుట్టుల విషయమై, మన బిడ్డల విషయమై, మన భర్తల విషయమై ఎలాంటి ప్రసవ వేదన పడాలి? ఈ యొక్క స్త్రీ ప్రసవ వేదన పడుతూ ఎలా కేకలు వేసిందో మనం కూడా అలా ప్రసవ వేదన పడాలంట. చూడండి, ఒక వాక్యంలో ఉంది మన ప్రసవ వేదన ఎలా ఉందో. ఒక చోటు ఉంది, 1వ దినవృత్తాంతంలో కాదు, 1వ వృత్తాంతం కాదు, యెషయా పుస్తకం 37వ అధ్యాయం 3వ వచనం. యెషయా పుస్తకం 37వ అధ్యాయం 3వ వచనం. మీరు గోడపట్ట కట్టుకున్నవారై అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లన్నది, హిజ్కియా సెలవిచ్చిందేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము, పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. ఇప్పుడు ఎలా ఉందంట మన ప్రసవ వేదన? పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనుటకు శక్తి చాలటం లేదు. అంటే ఏంటి? దేవుని ఇంటికి వాళ్ళని తీసుకురావడానికి మన శక్తి చాలటంలా. అంటే ఎక్కువైన ప్రసవ వేదన పడటానికి మన దగ్గర ఎంత ఆత్మీయ శక్తి లేకుండా ఉంది. ఏ శక్తి? శారీర శక్తి ఎంతైనా ఉండొచ్చు, కానీ ఆత్మీయ శక్తి లేదు. ఏమైపోతున్నారంట? తల కనపడితే అక్కడే ఆగిపోతున్నారేమో కదా. అవును కదా. ఆత్మీయ శక్తి లేనందువల్ల ఇదిగో వస్తామంటా ఉంటారు కదా, ఈరోజు వస్తాం, ఈ వారం వస్తాం, ఈ వారం వస్తామంట. లేకపోతే మనల్ని భ్రమపరుస్తా, నేను బాగానే ఉన్నాను, రాకపోయినా పర్వాలేదు, రాని వాళ్ళకంటే వచ్చే వాళ్ళకంటే నేనే కరెక్ట్గా ఉన్నాను అని చెప్తూ మనల్ని భ్రమపరుస్తూ ఉంటారు. మనం ఏమైపోతా ఉన్నాం? ప్రసవ వేదన పడే విషయంలో చేతకాని వారంగా, బలహీనంగా, అంటే ఎక్కువగా పోరాటం లేని వారంగా ఉంటా ఉన్నాం. ఇప్పుడు మన ప్రసవ వేదన ఏమైపోతా ఉందంటే, ఈ స్త్రీ ఏమైపోతా ఉందంట, కనుటకు శక్తి చాలటంలా. మనం పిల్లల్ని కనే శక్తి కావాలని దేవుడు ఇక్కడ అడుగుతా ఉన్నాడు. అయితే స్త్రీలంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు ప్రసవ వేదన పడి పిల్లల్ని కనే శక్తి కావాలయ్యా నాకు, నీకు ఆత్మలను దేవుని ఇంటికి తీసుకురావడానికి తగిన శక్తి కావాలయ్యా అని దేవుడిని అడిగే వారంగా ఉండాలి. మన బేతనీయ సంఘంలో అనేక నూతన ఆత్మలు సమకూర్చబడాలి అంటే ఇంతమంది స్త్రీలు ఉన్నాము, అందరము ప్రసవ వేదన పడితే సంవత్సరానికి ఒక్కరినైనా, అవునా? లేకపోతే యాక్చువల్గా ఈలోక సంబంధమైన శరీర సంబంధమైన పిల్లలు పుట్టాలంటే 2 సంవత్సరాలకైనా పుడతారు, అవును కదా. అలా ఈలోక సంబంధమైన శరీర సంబంధమైన పిల్లలు పుట్టడానికి ఒక ప్లాన్ చేసుకుంటాం, ఒక సమయానికి డాక్టర్ను దర్శిస్తాం, సమయానికి కావాల్సిన మెడిసిన్స్ తీసుకుంటాం, ఎన్నో ప్రయాసపడతా ఉంటున్నాం. కానీ ఆత్మ సంబంధమైన పిల్లల విషయమై మనం ఏమాత్రం ప్రయాస పడటం లేదని ఇక్కడ అందుకే దేవుడు ఏమంటున్నాడు, పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనుటకు శక్తి చాలని వారంగా ఉన్నాం, వాళ్ళని కనలేకపోతా ఉన్నాం, వాళ్ళని దేవుని ఇంటికి తీసుకురాలేకపోతా ఉన్నాం. మన ముందు ఎంతో మంది ఉన్నారు, అంటే ఎక్కువగా ప్రసవ వేదన పడి కేకలు వేయలేకపోతున్నాం. అందుకే ఒక వాక్యంలో ఉంటుంది చూడండి, యెషయా పుస్తకం 42వ అధ్యాయంలోనే 14వ వచనంలో ఒక వాక్యం ఉంది. యెషయా పుస్తకం 42వ అధ్యాయం 14వ వచనంలో, ఊరుకొని నన్ను అణుచుకుంటుని ప్రసవ వేదన పడు స్త్రీ వలె విడవకుండా నేను బలవంతముగా ఊపిరి తీయచ్చు, ఒగర్చుచు, రోజుచు ఉన్నాను. ఎలా ఉందంట ఈ స్త్రీ? ఎలా ఉండాలంటున్నాడు? ప్రసవ వేదన పడు స్త్రీ వలె విడవకుండా. స్త్రీ ప్రసవ వేదన పడే టైంలో ప్రసవ వేదన పడకుండా ఆగిపోతే ఏమవుతుంది? తల్లి బిడ్డ పరిస్థితి ఏమవుతుంది అక్క? సగంలో నొప్పులు ఆగిపోయినాయి అనుకో, బిడ్డ పుట్టే టైంలో ఏమైపోతుంది? తల్లి బిడ్డ పరిస్థితి ఏమైపోతుంది? సీరియస్ అయిపోతుంది కదా, తల్లికి బిడ్డకు అపాయం ఏర్పడుతుంది. కానీ ఎలా ఉందంటే ఇక్కడ స్త్రీ వలె విడవకుండా నేను బలవంతంగా ఊపిరి తీయచ్చు, ఒగర్చుచు, రోజుచు ఉన్నాను అంటుంది. అంటే ఇప్పుడు కూడా మన ప్రసవ వేదన ఎలా ఉండాలి? కొద్ది దినాలు ప్రార్థన చేసి రక్షణ లేని వారి కోసం మళ్ళీ ఆగిపోయే వారుతున్నాం కదా మనం, అవును కదా. కొద్ది దినాలు ప్రార్థన చేస్తాం, కొన్ని దినాలు వారి విషయమై ఉపవాసం ఉంటాం, కొన్ని దినాలు వారి విషయమై ఎంతో భారం కలిగి ఉంటాం. వారు ఎంత చెప్పినా వినటం లేదు, ఇక వారు అంతే నా మాట వినరనుకొని ఏం చేస్తూ ఉంటున్నాం మనం? వారి విషయమై విడిచిపెడతా ఉన్నాం. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడు ఇక్కడ? అలా విడిచిపెడితే ప్రసవ వేదన పడుతున్న ఆ స్త్రీ మధ్యలో ఎలా ఆగిపోతా ఉందో, అప్పుడు స్త్రీకి బిడ్డకి ఎలాంటి ప్రమాదమో అలాంటి నష్టానికి గురవుతామని దేవుడి దినాన
గుర్తు చేస్తున్నాడు. అందుకే ఏం చేయాలంటున్నాడు? ఆగిపోకుండా ఏం చేయాలి? ప్రసవ వేదన పడి స్త్రీ వల్ల విడవకుండా నేను బలవంతంగా ఎలా చేయాలంట? ఇంకా 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 గట్టిగా ఊపిరి తీసుకోమ్మా, గట్టిగా ముక్కమ్మా అని చెప్పి ఏం చేస్తారు? పిల్లలు పుట్టడానికి హెచ్చరిస్తూ ఉంటారు కదా పక్కన ఉన్న డాక్టర్స్. అలానే గట్టిగా ఒగోర్చుచు రోజుచు ఉన్నాడ. అలాంటి అనుభవంలోకి స్త్రీలంగా మనం రావాలని చెప్తా ఉన్నాడు. అందుకే ఏమంటా ఉన్నాడంటే యెషయా 26:17లోనే యెషయా పుస్తకంలోనే ఏమంటాడు చూడండి, 18 వచ్చిన గర్భవతి వేదన పడి కలిగిన వేదన చేత మొర్రపెట్టినట్లు గర్భం ధరించి వేదన పడతా ఉన్నాను. ఎలా వేదన పడతా ఉన్నాడ? గర్భం కలిగిన స్త్రీ వేదన పడినట్లు రక్షణ లేని వారి విషయమై మనం కూడా అలాంటి వేదన, మన భర్త బిడ్డలు రక్షణ లేరని, వాళ్ళకి రారులే, వాళ్ళకి అంతేలే, వాళ్ళు పంపించర్లే అని మనమే తీర్పు తీరుస్తూ ఉంటే, మనమే మాట్లాడితే ఇక మన విశ్వాసం ఏంటి? వాళ్ళు వస్తారు, ఎప్పటికైనా దేవుడు తీసుకొస్తారు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు, నీ విశ్వాసమే వారిని నీ ఇంటికి, దేవుని ఇంటికి తీసుకొస్తా. నువ్వు విశ్వాసం ఉంచు, దేవుని మేము చూస్తా అంటున్నాడు. మనం వారి విషయమై ఇలాంటి ఆలోచన కలిగి ఉంటే ఇక మన దగ్గర విశ్వాసం లేదు కాబట్టి వారు ఏం రాలేకపోతున్నారు. అవునా కదా? ఉందా మనలో విశ్వాసం? వాళ్ళు రారని మనమే చెప్తా, ఇంక దేవుడు ఎలా తీసుకొస్తాడు? వాళ్ళు వస్తారు. దేవుడు ఏ దినాన వాళ్ళని తీసుకొస్తాడని విశ్వాసంతో ఎదురు చూస్తే ఏం చేస్తాడు? దేవుడు ఒక దినాన వారిని తీసుకొచ్చేవాడిగా ఉంటాడు. అందుకే దేవుడు ఏమంటా ఉన్నాడంటే, ఇశ్రాయేల్ యొక్క చూడండి కీర్తన 7:14 వచనంలో ఒక మాట అంటున్నాడు, పాపం కనడానికి ప్రసవ వేదన పడుతున్నామంట. ఎలా? దేనికి ప్రసవ వేదన పడుతున్నాం? ఈ లోక సంబంధమైన వాటికి అనేక విధాలుగా ప్రసవ వేదన పడుతున్నాం, అనేక విధాలుగా శ్రమ పడుతున్నాం, అనేక విధాలుగా కష్టపడుతూ ఉన్నాం, పరుగులు ఎడుతున్నాం దానికోసం. దేనికోసం? ఈ లోక సంబంధమైన దానికోసం. కానీ పాపం కనడానికి ప్రసవ వేదన పడుతున్నాం, కానీ ఆత్మ సంబంధమైన అనేక ఆత్మల రక్షణార్థమై ప్రసవ వేదన పడని వారంగా ఉంటున్నామని దేవుడి దినాన మనల్ని గుర్తు చేస్తా ఉన్నాడు. చూడండి ఒక వాక్యం చూద్దాం. చూడండి ఇర్మియా పుస్తకం 4:31 వచనం. ఇర్మియా పుస్తకం 4:31 వచనం. సియోను కుమార్తె అయ్యో నాకు శ్రమ, నరహంతకుల పాలై మూర్ఛిల్లుచున్నానని ఎగరోజుచు చేతుల్లో అర్చుచు కేకలు వేయట నాకు వినబడుచున్నది. ఎవరంట? ప్రసవ వేదన పడి స్త్రీ. ఏ స్త్రీ? తొలి కాన్పు కనుచు వేదన పడు స్త్రీ. తొలి కాన్పులో ప్రసవ వేదన ఇంకా కష్టంగా ఉంటుందని స్త్రీలమైన మనకి తెలుసు. తొలి కాన్పు పడే ఆ స్త్రీ వేదన లాగా మనం కూడా ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? ఎవరి విషయమై మనం ప్రసవ వేదన పడాలి? ఇప్పుడు నూతన ఆత్మల విషయమై ప్రసవ వేదన పడాలి. ఈ స్త్రీ అయితే ఇశ్రాయేలు విషయమై ఆ తెగుళ్ళ చేత పీడించబడుతున్న ఇశ్రాయేలు విషయమై ప్రసవ వేదన పడుతుంది. కానీ రక్షించబడిన మనము, దేవుణ్ణి గుర్తెరిగిన మనము, మన చుట్టూ రక్షణ లేని వారి విషయమై, మన కుటుంబంలో రక్షణ లేని వారి విషయమై ప్రసవ వేదన పడటం లేదు. అందుకే దేవుడు అంటాడు యెషయా పుస్తకం 37:33 వచనంలో, యెషయా 37:3 ఒక వచనం చూడండి. ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనుటకు శక్తి చాలదు. ఏమైపోతా ఉంది? ఇలా చెప్పుకున్నట్టు కనుటకు ఏం లేకుండా పోతా ఉంది. పుట్టవచ్చారు అంటే వస్తున్నట్టే ఉన్నారు, మనకి దేవుని ఇంటికి వస్తున్నట్టే ఉంటున్నారు. ఇదిగమ్మా వస్తామంటారు, ఒక వారం వస్తారు, ఇంకొక వారం రారు. అప్పుడు మనకేమనిపిస్తూ ఉంటుంది? వాళ్ళు వస్తున్నట్టే ఉంటారు. అందుకని వస్తున్నట్టే ఉంటున్నారు, కానీ దేవుని ఇంటికి రాకపోతే మన ప్రసవ వేదన ఏమైపోతా ఉంది? ప్రసవించే శక్తి లేని వారంగా ఉంటున్నాము అంటున్నాడు. అందుకే వారు సంపూర్ణంగా దేవుళ్ళలోకి వచ్చేంత వరకు మనం ప్రసవ వేదన పడాలి. ఎలా పడాలంటున్నాడు? ఒగరుస్తూ ఆగిపోకుండా. ఏమాత్రం ప్రసవ వేదన తొలి కాన్పు స్త్రీ ఎలా ప్రసవ వేదన పడతా ఉంటుందో అలాంటి ప్రసవ వేదన పడాలంటా ఉన్నాడు. అంతేకాదు ఏమంటా ఉన్నాడో చూడండి, ఒక వాక్యం ఉంది. ఆదికాండం 35
6వ వచనంలో రాహేల్ కూడా ఏమంటా ఉంటుందంటే, నేను ప్రసవ వేదన పడి కానీ ఏమైపోతా ఉంది ఆ స్త్రీ? చనిపోతా ఉంది. ఎందుకు? కనే శక్తి లేక. మనం కూడా అనేకుల్ని దేవుని ఇంటికి తీసుకురాలేక ఏమైపోతున్నాం? ఆత్మీయంగా మనం కూడా బలహీనం అయిపోతా ఉన్నాం. మనం ఆత్మీయంగా చచ్చిపోయే వారంగా ఉంటున్నాం, వారి వల్లే అయిపోతా ఉంటున్నాం. అందుకే దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, ప్రసవ వేదన పడే విషయంలో ఎలా ఉండాలి? ఈ స్త్రీ వల్లే ఉండాలి. అంతేకాదు చూడండి, మీకా పుస్తకం 4వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం. మీకా 4వ అధ్యాయం 9-10. ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చినవా? సియోను కుమారి, ప్రసూతి స్త్రీ వలనే నీవు వేదన పడి ప్రసవించుము. నీకు ఎందుకు కేకలు వేస్తున్నావు? ఎందుకు బాధపడతా ఉన్నావు? ఎందుకు నీ కష్టము, నష్టము, ఇబ్బంది అనుకుంటున్నావేమో, కానీ నువ్వు సియోను కుమారి, ప్రసూతి స్త్రీ వలె నువ్వు వేదన పడి ప్రసవించుము. మనం పడి ప్రసవించాలి. అందుకే కనేటప్పుడు ఆ స్త్రీ నేను వేదన పడి కంటిని అంటా ఉంటుంది. ఎబ్బేజును కంటూ కూడా ఆ స్త్రీ అంటే స్త్రీలమైన మనము అలా వేదన తీసుకురావాలి. మనం రక్షించబడ్డాం. మన రక్షణ విషయమై మన ముందు తరం వారు ఎంతో ప్రయాసపడి ఉంటారు. మనం దేవుని ఇంటికి రావటానికి కూడా మన యొక్క తెలివి, మన జ్ఞానం కాదు కదా, మన కోసం మన ముందు వారు ఎంతో ప్రయాసపడ్డారు. మనం కూడా మన ముందున్న వారి కోసం ఏం చేయాలి? వారందరి విషయమై ప్రయాసపడే వారంగా ఉండాలి. వారి రక్షణ విషయమై దేవుని వైపు చూసేవారంగా ఉండాలి. అందుకే ఏం చేయాలి? ప్రభువైన యేసు క్రీస్తుని కనే సమయంలో కూడా మరియమ్మ ఎంతో ప్రసవ వేదన పడతా వచ్చింది. అంతేకాదు చూడండి, రోమా పుస్తకం 8వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటా ఉన్నాడంటే, సృష్టి యావత్తు ప్రసవ వేదన పడతా ఉంది. ఎవరు పడతా ఉంది? సృష్టి యావత్తు ఎవరి కోసం? నశించున్న వారి కోసం. అయ్యో దేవుడు సృష్టిస్తే ఈ సృష్టిలో ఉన్న ఈ మనుషులంతా ఏమవుతా ఉన్నారు? దేవుడిని దేవునికి దూరం అని చెప్పి కూడా ఏమవుతుందంట? ప్రసవ వేదన పడతా ఉందంట. అందుకే ఏమంటున్నాడంటే గలతీ 4:19 చూడండి. గలతీ 4:19 అంటున్నాడు, ఓ వాక్యం, మీ కొరకు నేను ఏమంటా ఉన్నాడు? మీ విషయమై నాకు ప్రసవ వేదన. దేవునికి కూడా మన విషయమై అలాంటి ప్రసవ వేదన. ప్రతి క్షణం ఏం చేస్తా ఉన్నాడు? మన చేస్తా ఉన్నాడు. పారిపోతున్నాము, ఎక్కడ తప్పిపోతున్నాము, ఎక్కడ దేవునికి దూరం, మనల్ని దూరం కాకుండా దేవునికి మనల్ని ప్రతి క్షణం దేవుడు ఏం చేస్తాడు? కుటుంబం జ్ఞాపకం, అవునా కదా? నిన్ను కన్నిన తండ్రి నీ విషయమై ఎప్పుడు దేవునికి దూరమై బలహీనపడతావని, ఎక్కడ దేవునికి అంటే దుఃఖపడిపోతావని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ, ఎప్పటికప్పుడు బాగు చేసుకుంటూ దేవునికి దగ్గరగా చేయడానికి ఎంతో శ్రద్ధ చేపిస్తాము. మనమైతే ఏం చేస్తా ఉన్నాం? నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా దేవుని దుఃఖపెట్టే వారంగా ఉంటున్నాం. అందుకే ఏమంటున్నాడు? ఒక వాక్యం చూసుకొని ముగించుకుందాం. పుస్తకం చాలు కనటకు నాటి ప్రసవ వేదన చాలునా? మళ్ళా ఏమంటున్నాడు 9వ వచనంలో, నేను ప్రసవ వేదన కలుగ చేసి నేనే రక్షిస్తానంటున్నాను కదా, నశించిందాన్ని వెలికి రక్షించుటకు నేను వచ్చానంటున్నాను నేను. అవును కదా, రక్షించకుండా మానకుండా ఏ ఒక్కరు నశించడం నాకు ఇష్టం లేదంటున్నా నేను. నీ బంధువులని, నీ భర్తని, నీ బిడ్డల్ని రక్షించకుండా మానుకుంటానా? కానీ నువ్వు మాత్రం ప్రసవ వేదన పడటం లేదు.
నేను గర్భము మూసేదనా అని దేవుడు అడుగుతా ఉన్నాడు. ఇది నాన్న దేవుడు అంతా అట్లాంటి నేనే రక్షించాలని ఇష్టపడతా ఉంటే ఏ ఒక్కరు రక్షించడం నాకు ఇష్టం లేదంటా ఉంటే ఆ మానవుల కోసం ఎవరు పెట్టడానికి కోసం ప్రాణం పెడితే మరణాన్ని జయించి తిరిగి లేచి నీకోసం నేను రాజ్యాన్ని సృష్టిస్తా ఉంటే పరలోక రాజ్యాన్ని మీకోసం నిర్మిస్తా ఉంటే నేను నిన్ను మొదట రక్షించుకొని నీ కుటుంబంలో నిర్మిస్తే నీవు నీ భర్తని నీ బిడ్డల్ని దేవుని తీసుకురావడానికి ప్రసవ వేదన పడటం లేదని దేవుడి జ్ఞానంతో మాట్లాడుతూ ఉంటాడు. అవును కదా? అయితే మనం ఏం చేయాలి? మనం ప్రసవ వేదన పడి బిడ్డలని కనాలి. అవునా కదా? ప్రసవ వేదన పడి బిడ్డల్ని కనే విషయంలో చూడండి, ఒక వాక్యం తీసుకొని చివరిగా ముగించుకున్నాం. అసలు ఏమంటున్నారంటే చూడండి, స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణించకుండా తల్లి మరచిన వారైనా మరచుదురు కానీ నేను మరవనంటున్నాడు. అంటే దేవుడు తన గర్భంలో పుట్టిన బిడ్డను తల్లి ఏ విధంగా మరవదు, దేవుడు కూడా మనల్ని మర్చిపోదంటున్నాడు. మనం కూడా అనేకుల కంటే దేవుడు వారిని కూడా మరవకుండా కాపాడుతానంటున్నాడు. అందుకని మనం ఏం చేయాలి? దేవుడి వరకు ఏం తీసుకురావాలి? అనేక ఆత్మలను తీసుకురావాలి. అయితే పాత సంవత్సరం గతించిపోతా ఉంది, 2026 సంవత్సరం దగ్గరకు వస్తూ ఉంది కదా. 2026 సంవత్సరం దగ్గరకు వస్తూ ఉంది. అయితే మనం ఏం చేయాలి? 2026లో కొన్ని ఆత్మలు దేవునికి తీసుకురావడానికి ఇప్పటి నుంచి ప్రసవ వేదన పడాలి. కొన్ని దినాలైనా ప్రసవ వేదన పడాలి. సంవత్సరం అంతా ప్రసవ వేదన పడకపోయినా, దేవుడు మనకిచ్చిన జీవితం అంతా ప్రసవ వేదన పడకపోయినా, కనీసం మన ముందు వచ్చిన ఈ కొద్ది దినాలైనా దేవా నూతన సంవత్సరంలోకైనా నూతన ఆత్మను తీసుకొచ్చే విధంగా నాకు ప్రసవ వేదన కలిగించు. ఏంటి? నా భర్తను మీ ఇంటికి నూతన సంవత్సరంలో తీసుకొస్తాను, నా బిడ్డల్లో తీసుకొస్తాను. ఆ ప్రసవ వేదన పడే శక్తి నాకు కనుటకు శక్తి చావుతానగా ఉన్నాను, నా కనుటకు శక్తి దయచేయండి దేవుడిని అడిగే వారిగా ఉండాలి. అంతేకాదు నూతన సంవత్సరంలో ప్రవేశించే మనం నూతన వాగ్దానం కోసం ప్రార్థన చేస్తున్నారా? నూతన వాగ్దానం కోసం ఇప్పటి నుంచి ప్రార్థన చేస్తా ఉన్నది. దేవుడు ఏది మాట్లాడినాడు మీ యొక్క పరిస్థితులన్నీ దేవుడు అప్పగిస్తుడానికి దేవుడు మనకి అలాంటి ఆత్మీయ ప్రసవ వేదన దేవుడు అనుగ్రహించారు.